అది మే నెల. పొన్నూరు నుంచి మచిలీపట్నం వెళ్ళాలంటే ఖచ్చితంగా పెనుముడి వారధి దాటి వెళ్ళాలి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మచిలీపట్నంలో ఉన్నటువంటి ఒక చిన్న సైట్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం అనమాట. దాని గురించి ఈరోజు కొబ్బరికాయ కొట్టడం అనమాట. బేస్ మట్టం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం 2 రూమ్స్ వేస్తున్నాను అనమాట. అక్కడ ఆ సైట్ మొత్తం కూడా అమ్మ వాళ్ళు ఇచ్చారు ఫ్రెండ్స్. 150 గజాల దాకా 150 గజాలు ఉంటుంది. మెయిన్ రోడ్ హైవేకి ఆనుకుని ఉంటుంది అనమాట. అందుకని రోడ్డు వైపున 2 షాప్స్ వచ్చేటట్టుగా లోపల ఒక రూమ్ అటాచ్డ్ వేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే బేస్ మట్టం చేసాము. పిల్లర్స్తో కట్టుబడి చేయట్లేదు ఫ్రెండ్స్, పునాదులు చేసి గోడలు కట్టేస్తున్నాం అన్నమాట. కింద ఇటుక రాయి వేసి గోడలు కడుతున్నాము. అంటే రేకుల షెడ్డే కదా, అందుకని. తర్వాత మళ్ళీ ఒకరోజు మళ్ళీ మేము పెనుముడి వారధి దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. పెనుముడి వారధి దగ్గర ఎండాకాలంలో మామిడికాయలు అయితే అన్ని రకాల మామిడి కాయలు మనకి దొరుకుతాయన్నమాట. నైట్ అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం, పొన్నూరు వస్తున్నాం అనమాట. వస్తూ మధ్యలో ఆగి తీసుకున్నాం ఫ్రెండ్స్. ఫ్రూట్స్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి. మనకు మళ్ళీ తెల్లారి మళ్ళీ బయలుదేరాం ఫ్రెండ్స్ మచిలీపట్నం. సార్ గారు మేము, మా వాడైతే కార్ ఎక్కేసి దిగనంటున్నాడు. కార్ అయితే ఆగింది, వాడు డ్రైవ్ చేయట్లేదు. మామూలు అలా కాదనమాట, మా వెనకాల వచ్చేస్తానంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన హౌస్ రేకుల షెడ్ అయితే ఉంది కదా, బేస్మెంట్ దాకా కట్టేసే ఉండేది. దానికోసం కలప డోర్లు అయితే పాతవి ఫిట్ చేద్దాం అనుకుంటున్నాం, లో బడ్జెట్లో అవడానికి. దానికోసం ఇక్కడ పెడనికి వెళ్ళే రీతిలో ఒక ఇది ఉందన్నమాట, అడితి లాంటిది. దాని దగ్గరికి వచ్చాము. అయితే నాకు ఫైనల్గా ఒక డోర్ అయితే నచ్చింది, దాన్ని తీసుకుంటున్నాం. టేక్ ఫ్రెండ్ది. ఈ మొత్తం కూడా చెక్క తలుపులు అనమాట. పాత బిల్డింగ్లు పగలగొట్టేసినవి ఇవి కొనుక్కుంటారు వీళ్ళు, మళ్ళీ మనకి రీసేల్ చేస్తారండి. ఇవి అయితే మనకి కొంచెం రీజనబుల్గా ఉంటుంది. ఫైనల్గా ఈ డోర్ అయితే సెలెక్ట్ చేశాను. ఈ డోర్ మనకి 6000 చెప్పారు. అయితే బేరం చేసి నాకు అడిగితే 3200కి ఇచ్చారనమాట. అంటే అన్నీ ఉన్నాయి డోర్లు అన్నీ. అయితే మనం తీసుకెళ్ళి మళ్ళీ ఫిట్టింగ్ చేయించుకుని మళ్ళీ ఒకసారి పెయింటింగ్ చేయించుకుంటే కొత్త న్యూ లుక్ వచ్చేస్తుంది అనమాట. అలాగే ఒక తలుపు ఒక కిటికీ కూడా కావాల్సి వచ్చింది కాబట్టి ఆ తలుపు కిటికీని కూడా చూద్దాము. నాకైతే ఈ కిటికీ నచ్చింది, దీన్ని తీసుకున్నాము. 2 చెప్పారు, 2200 చెప్పారనమాట. అయితే అది ఇది కలిపి 5000కి ఇవ్వమని రిక్వెస్ట్ చేసాం, కానీ ఇవ్వలేదు. మొత్తం 5400 దాకా పడిందనమాట. అవే కొత్తవి చేయించాలంటే ఒక్కొక్కటి తలుపు వరకే 10,000 దాటిపోయిద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది లో బడ్జెట్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇట్లా చేసుకుంటున్నారండి. ఇది ఒక రకం మెథడ్. ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు అల్యూమినియం కిటికీలు డోర్లు అవి పెడుతున్నారు కదా, కానీ ఇట్లా ఓల్డ్ తీసుకొచ్చి పెడదామని నేను అనుకున్నాను. అలాగే చెయ్యొచ్చు. మళ్ళీ ఫ్రేమ్స్, మళ్ళీ డోర్ అవన్నీ తెచ్చుకోవాలన్నమాట. ఇదైతే మొత్తం అంత సెట్టింగ్ ఉంటుంది. మనం ఇప్పుడు వెళ్ళి కార్పెంటర్ చేత అవన్నీ తీయించేసుకొని మళ్ళీ పెట్టేసేసి సిమెంట్తో కట్టేస్తారు. కట్టిన తర్వాత ఒకసారి కార్పెంటర్ని పిలిపించుకుని మళ్ళీ అన్ని ఫిట్టింగ్ చేయించుకుని గోల్డ్ ఏమన్నా కావాలంటే పెట్టించుకుంటే, ఇవైతే ఏంటంటే పుచ్చు పట్టవండి తొందరగాను. ఆల్రెడీ చాలా సంవత్సరాలు అయింది కదా ఇది, అందువల్ల ఏంటంటే పుచ్చు పట్టదనమాట మనకి. అందుకని నేను ఈ ఓల్డ్ ఫర్నిచర్ అనేది నేను లైక్ చేస్తాను అనమాట. తలుపులు, దర్వాజాలు, కిటికీలు అన్నీ కూడాను ఓల్డ్వి నేను లైక్ చేస్తాను. ఆల్రెడీ మేము 20 years బ్యాక్ ఆల్రెడీ కొత్త కలపతో చేసినవి పుచ్చిపోయినాయి అనమాట. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. నేను ఆ తర్వాత ఇంకొక ఇల్లు కట్టాను. ఆ ఇంటికి అయితే మాత్రం ఇట్లాగే చేశాను. కట్టి కూడా 10 years ఉందండి, ఏ ప్రాబ్లము రాలేదు, అంత చెదలు కూడా రాలేదు. మెయిన్ చెదలు ప్రాబ్లం వస్తుంది, పాడైపోయి కుళ్ళిపోయి గూలిపోయింది అనమాట. ఆ ప్రాబ్లం లేకుండా ఇది ఆల్రెడీ ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఉండిద్ది కదా, మనం దీన్ని కొంచెం మొక్కుడు పెట్టి మనం పాలిష్ పెట్టుకొని కాస్త పెయింటింగ్ వేసుకుంటే కొత్త ఇలాగాను మనకి స్టాండర్డ్గా కూడా ఉంటాయి అన్నమాట. ఇది ఒక చిన్న
అనమాట. నేను ఇలానే ఎక్కువ వేస్తాను. అంటే 4-5 ఇల్లు కట్టించాను కదా, ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి అలా లుక్ వేసేద్దాం. ఈ మొత్తం కూడాను కిటికీలేనండి. ఇవి మరీ పాత, మరీ ఓల్డ్ అనమాట. ఇదివరకు ఇలా గ్రిల్లుగా వచ్చాయి కదా, ఇవి పాతకాలం కిటికీలు. నాకు కూడా తెలియదు. ఇవి కూడా ఇప్పుడు ఇది తీసుకున్నాను అనమాట నేను. ఇక్కడ చూడండి ఈ దర్వాజా ఎలా ఉందో, పాతది టేక్ దర్వాజా అనమాట ఇది. ఇంకా వీళ్ళు వర్క్ కూడా చేస్తారండి ఇక్కడ. ఇంకా అక్కడ మంచం కూడా చేశారు, టేక్ మంచం అయితే చేశారు. అంటే పాత కలపతో యూజ్ చేసి చేస్తారనమాట. డిజైన్ చూడండి తెలుగుది ఎంత బాగుందో. సైడ్ మిర్రర్, దీని వెనకాల కూడా ఇంకొకటి ఉంది. పెద్ద హవేలీలు ఉంటాయి చూడండి, అలా ఉన్నాయి కదా. మూవ్ చేస్తున్నారు ఆటోలో షిఫ్ట్ చేయడానికి. షిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా షిఫ్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి అవి బెండ్ అయిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా షిఫ్ట్ చేసుకోవాలన్నమాట. ఆటో వాళ్ళు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా జాగ్రత్తగా వాళ్ళే పైకి ఎక్కిస్తారు లోపల. ఇంకా అవి జాగ్రత్తగా తీసుకురావాలి. అలాగే ఇక్కడ బేస్మెంట్ అయిపోయిందని చెప్పాను కదా, ఇంకా అందులో దానిపైన మనం మెరక అనేది తోలించుకోవాలన్నమాట. దాని లోపల అది మొత్తం ఫౌండేషన్ అనమాట. మెయిన్ రోడ్డు వైపున 2 షాపులు మీకు బాగా కనబడుతున్నట్టుంది. లోపలికైతే ఒక రూమ్ అనమాట. ఎండలు అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్, మే నెల కదా. అలాగే మేము బందర్లోనే ఉన్నాం అనమాట. బందర్కి మా సిస్టర్స్ ఇద్దరు కూడా వచ్చారు ఫ్రెండ్స్. అమ్మ మా చెల్లెల దగ్గర ఉంటారనమాట. బందర్లో అయితే ప్రస్తుతానికి ఎవరు ఉండరు ఇప్పుడు. మేము మా అమ్మ వాళ్ళు ఇచ్చిన సైట్స్ అవన్నీ అక్కడే ఉన్నాయి కనుక నేను ఒక రూమ్ లాగా వేసుకున్నాను అక్కడ. నేను నా వల్ల ఉంది, మా చెల్లి వాళ్ళ అబ్బాయి, వెనకాల మా సిస్టరు పెద్ద మా చిన్న ఆవిడ, మా మమ్మీ, మా చెల్లి వాళ్ళ బాబు చిన్న బాబాడు, ఈయనెవరో నాకు తెలియదు. అంతా ఉన్నారు, వాళ్ళు కూడా ఉన్నారు. జనాలు సరదాగా జరిగింది. ఇంకా మనం ఫౌండేషన్ వేయాలి కదా లోపల. క్రేన్ తీసుకొచ్చుకొని ఆల్రెడీ బరంతు మనం ఫ్లాట్లో తోలుకున్నాం అనమాట. అదంతా కూడాను దానిలో వేస్తున్నారు ఫ్రెండ్స్. క్రేన్ పెట్టి వేస్తున్నాను. మామూలుగా ఇసుక వచ్చేటప్పటికి 1300 ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక ట్రాక్టర్ వచ్చి 1300 దాకా అయిందనమాట. నైట్ టైం తోలారు ఫ్రెండ్స్. 6 o'clock స్టార్ట్ చేస్తే 1 గంట వరకు తోలారు అనమాట. మొత్తం బరంతుకు మొత్తం 3 సెంట్లకు గాను మొత్తం 50,000 దాకా అయింది ఫ్రెండ్స్ మొన్న. ఇంకా అదంతా లోపల వేశారు అట్లాగా. బరంతు ముందు లోపల వరకు వేయించేసేసాము. ఇంకా ఫైనల్గా మనం తీసుకొచ్చిన దర్వాజా అయితే ఉంది కదా, దానికి కొబ్బరికాయ కొట్టించేశారు. అంటే ఇంటి ఓనర్ని నేనే కదా, నా చేత కొట్టిస్తారు ముందు ఏదైనా సరేను. సార్ గారికి సెంటిమెంటు. నా చేతుల మీదుగా హౌసెస్ బాగా కడతారంట. చేతి రేఖల్లో ఉంటాయంటండి అలాంటివి. అయ్యోను మనకు తెలీదు. ఇంకా అట్లాగా చాలా కట్టాను అనుకోండి. ఇక పెట్టారు. బెల్దార్ మేస్త్రి గారి చేత కూడా కట్టించారు. శ్రీనివాస్ గారని ఆయన బెల్దార్ మేస్త్రి. ముందు శంకుస్థాపన చేసిన ఆయన పెద్ద మేస్త్రి అనమాట. ఇంకా పైన ఎక్కి కూర్చొని ఒక స్టిల్ ఇచ్చారనమాట. మెరక తోలేశారు కదా, హైట్గా అంతా కనబడుతుంది. ఈ ఎండాలు అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. నేను మీకు అప్పుడప్పుడు రీల్స్ కూడా అక్కడే కూర్చొని చేశాను. మొహం చూడండి ఎలా అయిపోయిందో, అయ్యో అనుకుంటున్నారా. మొత్తానికి మధ్యలో అయితే మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది మ్యారేజ్ అయితే, మా ఫ్రెండ్స్ 10th క్లాస్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళంతాను, మేమంతాను కూడాను అందరం కలిసాము. ఒకరోజు మ్యారేజ్కి వచ్చాము. ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్. ఆ టైంలోను చిన్న షార్ట్స్ అప్లోడ్ చేసాము. అందరం కలిసి మస్తు ఎంజాయ్ చేశాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్. మనకి చిన్న వయసులో ఫ్రెండ్షిప్ వాల్యూ అంత ఇదిగా తెలియకపోవచ్చు ఫ్రెండ్స్. స్టడీస్ అని అదని ఇదని. ఈ టైంలో మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఉండాలి ఫ్రెండ్స్. ఇట్లాగా మరిన్ని కార్యక్రమాల్లో కలుసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఖచ్చితంగాను. నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను మా ఫ్రెండ్స్ అందరికీ కలవడానికి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఒక లుక్ ఇచ్చుకున్నాను అనమాట. అట్లానే ఇంకా
ఫంక్షన్ అయిపోయిన తర్వాత మా వారు చూడండి కష్టపడుతున్నట్టు నేను వీడియో తీస్తున్నానని చెప్పి ఆయన గారు చూడండి స్టిల్స్ ఇచ్చేస్తున్నారు. ఇంకా అబ్బా అదిగో స్టిల్ అది నిజం అనుకుంటారేమో మళ్ళీ. ఈ మధ్యలో మళ్ళీ మేమందరం కూడాను అమ్మ చెల్లి పిల్లలు అందరూ కూడాను మళ్ళీ పొన్నూరు వచ్చాం ఫ్రెండ్స్. మేమంతాను ఒకరోజు 2-3 రోజులు ఉన్నట్టున్నాము అంతా ఇక్కడ ఉండిందాం. మా అమ్మగారు వరకు మా నాన్నగారు అనమాట పుట్టారు మళ్ళీ మాకు. ఆ ఫీల్ అనమాట మా అమ్మగారికి సంతోషం. మేమందరం కూడాను ఫోటోలు దిగాము ఫ్రెండ్స్. అందరం కూడాను సరదాగా ఎంజాయ్ చేసాము. మా అమ్మగారు చాలా సంతోషంగా ఉన్నారు మనవడిని ఎత్తుకోవడంలో. చాలా అంటే చాలా. మా చెల్లెలు ఒకరోజు అయితే ఫుల్ ఎండ, మే ఎండ. ఆ రోజు అయితే బాగా ఎండగా ఉంది. ఈరోజు అందరూ అలబ్రిక్స్ రాళ్ళు వచ్చినాయి అనమాట. ఈ రేకుల షెడ్ అనేది అలబ్రిక్స్ రాళ్ళతోటే కట్టాం ఫ్రెండ్స్. అంటే మనం ఇటుకరాయి కట్టలేదు, మనం ఎప్పటికైనా తీసేసేదే కదా అని. స్లాబ్ వేయలేదు కదా మనం, అందుకని అలబ్రిక్ రాళ్ళ చేతితో కట్టించారనమాట. ఇంకా షట్టర్ పెడతానికి అక్కడ లెంటలు అయితే వేస్తున్నారు. అది అక్కడ ఓకేనా ఫ్రెండ్స్. హౌస్ ఆల్మోస్ట్ సగానికి వచ్చేసింది. అయితే మనం హౌస్ లోపలికి బరంత తోలిచ్చాం కదా, మిగిలిన ఫ్లాట్కి కూడా బరంత తోలిద్దామని తోలిచ్చాం అనమాట. ఆ టైంలో డే టైం వచ్చినాయి అనమాట. ఫుల్ టైట్ ఇసుక అనమాట, బాగా టైట్గా ఉంది. ఇక ఎట్లాగొట్లా ఒకరోజు అయితే మాత్రం నైట్ 1 గంట ఆ కారులో కూర్చొని బయటకు వస్తే దోమలు, ఏసీ రన్ వేసుకొని కాసేపు ఏసీ లేకుండా కూర్చొని దోమలు తలుపు తీస్తే అనమాట. అంత రిస్క్ ఉంటుందండి ఫ్రెండ్స్. హౌస్ కట్టడం అంటే ఎండలో ఉండడమే అనమాట. ఇంకా ఎండలో ఉండి చేసుకోవడమేను. ఇంకా ఒకరోజు అయితే కార్ ఎందుకో ట్రబుల్ ఇచ్చిందనమాట. సార్ గారు నేను అట్లా ఛానళ్ళకి ఆటోలో జర్నీ చేస్తున్నాను. ఫైనల్గా అయితే పైన రేకు వేసేసారు ఫ్రెండ్స్. అయితే షటర్లు కూడా పెట్టేశారనమాట. ప్లాస్టింగ్ అనేది ఇంకా కాలేదు. సార్ గారు షటర్ వేసి ఆ రోజే బిగించారు. షటర్ని చెక్ చేసుకుంటున్నారు అనమాట. అవి పట్టేస్తాయి. ఏదైనా ట్రబుల్ ఉంటే వాళ్ళని పిలిచి మళ్ళీ ఒకసారి చేయించుకోవాలని ఫ్రెండ్స్. అప్పుడే వెంటనే అయితేను ఇతను మొత్తం మన షెడ్ అయ్యే వరకు మొత్తం సిమెంట్ మొత్తం అతనే కలిపాడనమాట. బాగా చేశాడు పని మాత్రం. అందరూ బాగా చేశారు ఫ్రెండ్స్. బాగా ఎండలో కష్టపడుతున్నారు వాళ్ళు కూడా. ఇంకా మళ్ళీ ఒకరోజు మళ్ళీ ఇంటికి రిటర్న్ అయ్యామన్నమాట. దారిలో అయితే చెరుకుపల్లి దగ్గర మనకి మల్లెపూలు బాగా అమ్ముతారు ఫ్రెండ్స్. కారులో వెళ్తుంటే ఆపి ఇస్తూ ఉంటారనమాట. చాలా తక్కువ రేటుకి వస్తాయి అన్నమాట. ఇది మనకి బట్టి ప్రోలు వెళ్ళేటప్పుడు ఫ్లైఓవర్ తగులుతుందండి. కింద రైల్వే ట్రాక్ ఉందన్నమాట. దీన్ని మాత్రం మొత్తానికి 3 years కట్టారండి నాకు తెలిసి. చాలా పెద్దదనమాట. ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ ఉండిద్ది కింద. నేను సరదాగా అలాగా ఒక వీడియో తీసాను అనమాట. ఓవర్ వ్యూ బాగుందని. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? ఇది సిమెంటు వాన పడిందనమాట. ప్లాస్టింగ్ చేయడానికి ఇట్లా జల్లెడేయాలండి. ఇది జల్లెడే వాన పడితే సిమెంట్ తడిసిపోద్ది కదా, ఇసుక సిమెంట్ కలిపి ఇట్లా జల్లెడేసారనమాట. మామూలుగా అయితే ఇసుక జల్లిస్తే సరిపోతుంది. షాపింగ్ చేస్తున్నాను, మీరు నవ్వుతారు ఖచ్చితంగా ఫినిషింగ్లో. అయితే షాప్ అయితే అక్కడ ఉందనమాట. అదిగో షాపు. వెళ్తున్నాను లోపలికి. షాప్లోకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. షాపింగ్ చేయాలనుకున్నది ఇదే అనమాట. ఏంటి మీకు నవ్వొస్తుందా? నవ్వమాకండి. కన్స్ట్రక్షన్ వర్క్లో ఇవన్నీ కామన్ అనమాట. ఇలాంటి షాపింగ్లు చేయాల్సి వస్తుంది. ఫైనల్గా ఇది తీసుకున్నాను. బ్రాండెడ్ ఐటమ్ అనమాట. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అయితే దీన్ని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలండి. ఇవి 3,000 నుంచి స్టార్ట్ అవుతాయండి. నేను 3,000 తీసుకున్నాను, రెంట్ పర్పస్ కదా. ఫైనల్గా అయితే ప్లాస్టింగ్ కూడా చేసేసారు ఫ్రెండ్స్. ఫ్రంట్ సూరు దించా అనమాట కొంచెం అంతా. అంటే షెడ్ ఎదర షటర్లకి వానది పడుకోకుండా లైట్గా అట్లా ముందుకి రేకులు దించాము ఫ్రెండ్స్. అంటే పైన ఆల్రెడీ రేకులు వేసేసాము, అది తీయలేదు. ఈ ఫ్రంట్ రేకులు అనేవి ఇట్లాగా వేసుకోవాలన్నమాట.
దీనికి మొత్తం ముందు వరకు వేయటానికి 15,000 అడిగారనమాట. వెనకాల బ్యాక్ సైడ్ అయితేనేమో 65,000 మొత్తం హౌస్కి అయితేను. ఇట్లా మొత్తం కూడాను రేకులన్నీ కూడా ఇలాగ ఎక్కించుకుంటారు ఫ్రెండ్స్. రేకులు వేసేటప్పుడు మార్నింగ్ టైంలో వేస్తారు ఫ్రెండ్స్. అది రేకు కాలుతుందంట ఎండ టైంలో వేయటానికి. లేదంటే ఈవినింగ్ 5 o'clock అట్లా వచ్చి వేస్తారు ఈ వర్క్ చేసేటప్పుడు. వీళ్ళు ఆ టైంలో చేశారు. అదే టైంలో లోపల వర్క్ వచ్చేటప్పటికి ఫ్లోరింగ్ చేస్తుంది అనమాట. ఇది ఒక సింగిల్ రూమ్ అని చెప్పాను కదా, అది సింగిల్ రూము. ఇది వచ్చేటప్పటికి షటల్ రూమ్ అనమాట. ఆల్మోస్ట్ హౌస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టేను. ఫైనల్గా వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. ఇంకా ఫైనల్ మనం వేసేది పెయింటింగ్ అనమాట. అతను సిగ్గుపడుతున్నాడు, అడ్డం పెట్టేసుకున్నాడు మొహానికి తీయద్దని. వద్దు మేడం అంటాను. బాగా మాట్లాడాడు బాబు కూడాను. ఇంకా వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళైతే హైదరాబాద్ వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. అమ్మను చెల్లి వాళ్ళంతా కూడాను. ఇంకా నేను అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఒకదాన్ని, మా వారు నేనే ఉన్నాం. ఇంకా లాస్ట్లో ఇక రామయ్య హోటల్లో టిఫిన్ చేస్తూ మీకు చాలా వీడియోస్ పెట్టాను. అక్కడ ఏసీ హోటలు, ఇంకా అక్కడ తీసిన వీడియో అనమాట అది. ఓకేనా ఫ్రెండ్స్. మధ్యలో అయితే చూడండి ఎలా వెళ్తున్నారు. సరదాగా అనిపించింది తీసేసాను అనమాట. వాళ్ళు చూడు ఎలా వెళ్తున్నారు అదుగు. ఇంకా అయితే ఫైనల్గా మా నాన్నగారి పేరు మేడిశెట్టి వీరరాఘవయ్య గారు, వెంకటలక్ష్మి గారి కూతురు నాగిని అనమాట. నా పేరు ముద్దు పేరు నాగిని, అసలు పేరు నాగసుధ. షటర్లు అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ వచ్చింది అనమాట, బ్యాక్ సైడ్ రూమ్ అనమాట ఇది. ఇంకా ఓపెన్ ప్లేస్ చాలా ఉంది ఫ్రెండ్స్, మొత్తం కట్టలేదు. అయితే మధ్యలో సెంటర్ డోర్కి అయితే ఇలా వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకొచ్చి పెట్టామన్నమాట. మొత్తం అంతా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా సార్ గారు కూడా స్టిల్ ఇస్తున్నారు మధ్యలో వచ్చేసేసి. ఓకే ఫ్రెండ్స్. ఇంకా పాపాయిని ఒకరోజు తీసుకొచ్చానమాట. తీసుకొచ్చి తన చేత పొంగలు పెట్టించాను. అంటే రెడీ అవ్వలేదు యాక్చువల్గా, గబగబా స్నానాలు చేసేసి పెట్టేసేసాము. అంటే ఎవరిని పిలవలేదులేండి, పాప చేత పెట్టించేసేసాను. ఇంకా మామూలే బట్టలు పెట్టడం. అయితే నేనే చిన్నపిల్లలాగా ఉన్నానంటుంది వీడియో చూసి పాపాయి నన్ను. ఇంకా తర్వాత ఒకసారి బాబాగారి టెంపుల్కి వెళ్ళొచ్చాం బుజ్జిగాడు అందరం కూడాను. అట్లానే అసులా బీచ్ ఫెస్ట్కి కూడా వెళ్ళాను. ఆ వీడియో స్పెషల్గా పెట్టాను ఫ్రెండ్స్, మీరు చూశారు కదా. అలానే పాండురంగ స్వామి టెంపుల్ మచిలీపట్నంలో ఫేమస్ అనమాట. అక్కడికి కూడా వెళ్ళాం. అక్కడ హీరో గారిని అనుకోకుండా కలవడం జరిగిందనమాట, యోగేష్ గారిని కలవడం జరిగిందనమాట. ఇంకా ఫైనల్గా ఏంటి, ఇంకా మేడం గారు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? నాకు ఇల్లు కట్టిన తర్వాత మొక్కలు పెట్టకుండా మాత్రం వదిలిపెట్టనండి. మాస్టర్ గారు ఏమో నన్ను ఆట పట్టిస్తున్నారు, నువ్వు ఇక్కడ మొక్కలు పెడుతున్నావు, పొన్నూరు నుంచి వచ్చి రోజు నీళ్లు పోస్తున్నావా అని. కానీ నేను మొక్కలు సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ మొక్కలకి నీళ్లు ఎక్కువ పోయకపోయినా బతికే మొక్కలు అనమాట. నేను అవి సెలెక్ట్ చేసుకొని పెట్టాను. అలాగే జెట్ ప్లాంట్లు కూడా కుండీలు 2 తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనమాట. ఈ మొక్కలు అయితే గన్నేరు జాతికి చెందినవి ఫ్రెండ్స్. ఎక్కువ వాటరింగ్ అనేది ఎక్కువ అవసరం లేదు. అయితే ఎప్పుడన్నా ఒకసారి రెంట్కి ఇస్తాం కదా, వాళ్ళని పోయమని చెప్పాను. అయితే వీళ్ళు 2 అటు సైడు ఇటు సైడు పెట్టాను ఫ్రెండ్స్. పెద్ద చెట్లు అవుతాయి కదా. నేను మొక్కలు పెడుతుంటే మా వారైతే ఒకటే నవ్విస్తున్నారు నన్ను, నువ్వు ఇక్కడ పెడుతున్నావు ఎవరు నీళ్ళు పోస్తారని. అయితే ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్లో తీసుకున్న తలుపు అయితే ఇదని అనమాట. అవుట్లుక్ పెయింటింగ్ అంతా వేసిన తర్వాత ఇంత బాగా వచ్చింది. హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడికి దగ్గరలో 28 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి డోకుపర్రు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము ఫ్రెండ్స్. చాలా అంటే ప్లెజెంట్గా ఉందన్నమాట టెంపుల్ వాతావరణం మొత్తం కూడాను. గుడి లోపలికి అయితే సెల్ ఫోన్లు తీసుకెళ్ళడం లేదు ఫ్రెండ్స్. ఇది నేను షూట్ చేసిందంట గుడి బయటనే అనమాట. అక్కడ శనివారం ఆదివారం అన్నదానం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉంది. ఒకసారి మీరు కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళిరండి ఫ్రెండ్స్. ఇంకా మచిలీపట్నం నుంచి పొన్నూరు రావడానికి మేము విజయవాడ మీదుగా వచ్చాము ఫ్రెండ్స్. విజయవాడ గుంటూరు హైవే మీద వస్తుండగా అక్కడ మనకి ఇండియన్ ఫ్లాగ్ అనేది కనపడుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్.